demonstrating our dance master.
పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా అంతకాంతని సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీలా ఎదిని నృత్యరతుని చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమక ముల నాదానా యమక గమక ముల యోగానా పలుకుతున్న ప్రాణానా ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా హర హర మహాదేవ
ఏంటియా ఏదో ఆలోచిస్తున్నావు? ఇది ఏది ఆరుగాడు చేసిన పంట ఈసారి చేతి కొత్తగా లేదా అంటే పొలం బాగుందయ్యా. ఇప్పటికైతే బాగానే ఉంది, మరి సంతోషమే కదా. ఇంకేంటి దిగులు? ఈసారి పంట చేతికి వస్తే పెద్దదానికి ఇస్తాను కన్నుండలు కాకి తీర్చేయచ్చు. చిన్నోడి కాలేజ్ ఫీజు కట్టేస్తే వాడి చదువు పూర్తయిపోతుంది. నీకు చెప్తే బాధపడతామని చెప్పలేదు కానీ తరగతి డబ్బుల కోసం వాళ్ళతో ఇబ్బంది పెడుతున్నారంటయ్యా. తప్పు చేసింది ఉంటే ఇవ్వలేదురా చెప్పు. అవి లేకనే తిప్పలు. మనిషి జీవితం వైకుంఠపాలన పైన చెప్పేటోడు కానీ రైతు జీవితం పంటేసిన ప్రతిసారి వైకుంఠపాలనే. అడగన్నా గండాలి కానీ గట్టెకిచ్చే మిచ్చిన ఉంటదే. అవునయ్యా, రాజు సంగతి కూడా చేపెట్టడం మూర్ఖత్వం. నా మాటినయ్యా, మనం పట్నం పోదాం. వచ్చేసా చిన్నుడా, ఎలా ఉన్నావు? ఒరే చంద్రం, అట్ట అనుబాకురా. ఎన్ని కష్టాలు వచ్చినా గొంతులోనే దాచుకుని లోకానికి అన్నం పెట్టిన శివలరా మనం. అలాంటి శివయ్య మనకి అన్యాయం చేయడురా. ఏమైనా తిన్నావా? తింది కాని పద. యాండి, మీ పేరేంటి? పేరు శివయ్య, ఊరు వెంకటాపురం అండి. ఏం పంట వేసుకొచ్చా వేటి? పత్తి రైతునండి. అమ్మా మీరు? నా పేరు లచ్చి, ఆటా పంటండి. నా పేరు రామయ్య, వరి రైతు, ఉల్లి రైతు. అబ్బా, పంట చూస్తుంటే ఇన్నాళ్ళు పడిన కష్టం పోయి ఆనందంతో కడుపు నిండిపోతుంది. మరి జోబీలు కూడా నిండాలిగా. సరుకంతా దించావా? లోపల పెట్టించు. ఏంటి ఆ పాత పక్కి కట్టనంటున్నాడా? ఒక్క బస్తా కూడా లోపలికి దిగలేదని చెప్పు. అవునరా, ఇంతగా మిరపకాయ బస్తా లెక్కించావా? రే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అన్ని పనులు నేను ఒక్కనే చూసుకోలేనని? అయినా ఇక్కడ సరికేమంత బాగాలేదులే కానీ నేను మన మార్కెట్కే వస్తున్నాను. ఆవు. అయ్యా, ఈ సరుకుకేమయ్యా, బంగారంలా ఉంటేను. చూడు బాబాయ్, మన బంగారం బాగుందని మనం అనుకుంటే సరిపోదు, అది చెప్పాల్సింది కంసాలి. ఇక్కడ కంసాలి నేను, బంగారం మీది. టమాటా అన్నీ మచ్చలు మచ్చలే, కిలో 2 రూపాయలు. పత్తి చెత్త, వడ్లు చూస్తే తెలిసిపోతుంది నాణ్యత లేవని. ఉల్లి పర్లేదబ్బాయ్, కిలోకి 5 రూపాయలు ఇవ్వచ్చు. కిలో 20 రూపాయలకి అమ్మే టమాటాలు 2 రూపాయలేనా? మా చేయి దాటాక కిలో 100 పలికే ఉల్లి 5 రూపాయల. ఏంటయ్యా, పత్తి చెత్త. ఇది పత్తి కాదయ్యా, నా ప్రాణం, నా ప్రాణం. అయ్యా, బయట 10 కిలోల బియ్యం 1500కి అమ్ముతుంటే బస్తవుడు వడ్లు 1000 రూపాయలేనా? ఇది ధర్మం కాదయ్యా. ఆపండి. అయినా బాలని తీసుకొని నేనేం చేయాలి? వినియోగదారుల దగ్గరికి వెళ్ళేదాకైనా బాగుండాలి కదా. అయినా పోయిన ఏడాదికి రేట్లు ఎంత పెంచా అది కనపడట్లేదా? అయినా ఒకేసారి ఆకాశానికి ఎగిరిపోవాలని చూడకండి. ఇది అన్యాయం అయ్యా. ఇంకొకసారి చూసి రేటు వేయండి, మీకు దండం పెడతా. చెప్పిన రేటు కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేయలేదు. అయినా నేను మార్కెట్ రేట్ పట్టే చెప్పా, అమ్మితే అమ్మలేండి పండి. అయ్యా, చెప్తుంటే
ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. మందు లేకపోయినా బ్రతకగలం, కానీ ఆ మందు తయారు చేసేవాడు కోటేశ్వరుడు. సిగరెట్ లేకపోయినా బ్రతకగలం, కానీ ఆ సిగరెట్ తయారు చేసేవాడు కోటేశ్వరుడు. కానీ అన్నం లేకపోతే బ్రతకలేం. ఆ అన్నం పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదోడే. అవునయ్యా, మార్కెట్లో దొరికే ప్రతి వస్తువుపై దాని ధర ముద్ర వేసి ఉంటుంది. కానీ కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర అడిగే హక్కు మాత్రం మనలాంటి రైతులకు లేదు. ఇదెక్కడి చిత్రమయ్యా, ఇదెక్కడి చిత్రమయ్యా. కిలో ఉల్లి 5 రూపాయలంట. ఆ 5 రూపాయలు తీసుకునే మాకు బిచ్చగాళ్ళకి తేడా ఏముందయ్యా? తిప్పలు పడి అప్పులు చేసి పంట పండిస్తుంటే దానికి గిట్టుబాటు ధర రాక ఇలా తలచి బతకడం కంటే ఈ వ్యవసాయాన్ని వదిలేస్తేనే మంచిది. అప్పటికైనా మన విలువలు తెలుసుకుంటాయేమో. అవును, పంట వరదలో కొట్టుకుపోయిందనుకుంటా. పోతా పోతా రోడ్డమ్మడ పారిపోసిపోతా. మరి అప్పులు ఎలారా? రైతుగా పుట్టిన తరువాత ఈ రైతు భారతంలో ఎప్పుడు ఉండే తిప్పలే బాబా ఇవి. రైతు కష్టాన్ని శ్రమని దోచుకుంటున్న ఈ వ్యవస్థ గురించి నలుగురికి తెలియాలి. అవును, గిట్టుబాటు ధర లేని పంట మాకొద్దు. ఏంటయ్యా, ఏం జరిగినది? గిట్టుబాటు ధర లేక పంటంతా పారిపోసినామే. పారిపోసినావా? అయ్యో, దీనిలో కొత్తేముంది? ప్రతిసారి ఇంకా లెగుస్తాం అనుకుంటూనే అంతకి ఎంతో పడిపోతున్నాం. నా మాటినయ్యా, మనం పట్నం పోదాం. నోరు మూసుకోవే. పుట్టినూరులో బతకడానికి పడుతున్నాం. పోతే బలైపోతామే. పంట పండించి లోకానికి కూడు పెడుతున్న మనకి మన పిల్లల కడుపులు మారుతుంటే ఎలా నోరు మూసుకోవాలయ్యా? ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలా రైతులుగా పుట్టాం. ఇక లాభం లేదు. రైతు చెప్పుకొని కత్తెలెక్కుతున్న ప్రభుత్వాలు రైతు జీవితం ఇలా రోజు రోజు దిగజారుతుంటే ఏం చేస్తున్నాయి? రైతు ఘోష ఢిల్లీకి వినపడాలి, నిలదీయాలి. అదొకటే మార్గం. రైతుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి. గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. రైతుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి. గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. మీరు చేసే ఈ దీక్ష దేనికి? ఎవరిపై మీ పోరాటం? ఇది దీక్ష కాదు, మా రైతుల బ్రతుకు కోసం, మా రైతుల అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నం. రైతు పంటకు గిట్టుబాటు ధర, రైతు బతకడానికి ధైర్యం ఆ ప్రభుత్వాలు దిగువ వచ్చి ఇచ్చేంత వరకు వెనుదిగేదే లేదు. నేను రైతుని అని గర్వంగా చెప్పుకొని బ్రతికిన మేము, కానీ ఈరోజు నేను రైతుగా ఎందుకు పుట్టానా అనే పాత పరిస్థితికి మమ్మల్ని తోసేసింది ఎవరు? కనుక్కోవడానికి చేసే ఉద్యమం. రైతు ఘోషను కళ్ళను చూడలేకపోతే నీ ప్రభుత్వానికి విలిపించడానికి చేస్తున్న ఉద్యమం ఇది. ఎన్నో రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని భిన్న రూపాలలో వారి నిరసనను తెలిపిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఎంత పోరాడినా ఫలితం మాత్రం
మాత్రం శూన్యం. వాళ్ళు మన చావునే కోరుకుంటే చచ్చిపోదాం. అవును, చచ్చిపోదాం. ప్రభుత్వాలు తెరిచి మనలాంటి కొందరు రైతులైన బతుకుతారు. అవును, రైతు బలిదానం. రైతు భారతంలో రైతు బలిదానం. అవును, రైతు బలిదానం. ఓ భగవంతుడా, మాకు మళ్ళీ జన్మంటూ ఉంటే రైతుగా మాత్రం పుట్టించకు. 10 జన్మలకు సరిపోయే కష్టాన్ని అనుభవించి వస్తున్నాను. రైతుగా మాత్రం పుట్టించకు. వ్యవసాయం తప్ప మాకు ఇంకొక పని తెలియదు. ఇప్పుడు అదే వ్యవసాయం నన్ను అప్పుల్లో ఉంచింది. ఇప్పుడు రైతు శివయ్య అప్పులోడిగా వికారోడిగా బ్రతకలేడు. మన ఊరికే చేయించామా? మా కష్టానికి ప్రతిఫలమే గాడిగా నోచుకోలేమా? రైతు కష్టాన్ని గుర్తించలేదు. రైతు రక్తాన్ని చిందించిపోతే నేనేలా రాణించు, ఎప్పటికీ రాణించదు. ప్రతి ఎక్కడో చోట రైతు చనిపోతుంటే చలించని ఓ రైతు బారు నీకు జోహారు. ఒరే రామయ్య, అలా అంటావేంట్రా? ప్రతిదానికి చావే పరిష్కారం కాదురా. మా పంటకు గిట్టుబాటు ధర లేక చనిపోదామనుకుంటున్నా. అమ్మా, ఆకలి ఆకలయ్యా, ఆకలి. కొంచెం అన్నం ఉంటే పెట్టండి. ఒరే రామయ్య, మీరు పండించిన పంట విలువ తెలిసిందిరా. మీరు అందరూ పండించిన పంట విలువ తెలిసింది. ఒరే చంద్ర, మీరు అందరూ పండించిన పంట విలువ తెలిసిందిరా. మీకు తప్పకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాను నేను. అయ్యా, రైతు పొద్దులు అంటాడు, అస్తమిస్తున్నా ఉదయిస్తూనే ఉంటాడు, చస్తున్నా వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. మనుషులు ఆకలి తీరాలంటే రైతు నాగలి పట్టాలా. 4 మెతుకులు నేల నుంచి నోటికి చేరాలన్నా రైతు గాడి పట్టాలా. పడతామయ్యా. మీరందరూ బతకడం కోసం మేము చస్తున్నా సరే పంట పండిస్తామయ్యా. పంట పండిస్తూనే ఉంటాం. రైతంటే అక్షయ పాత్ర, రైతంటే అమ్మ చేతి అన్నం ముద్ద, తినే ప్రతి మెతుకు మీద తినేవాడికి రైతంటే అక్షయ పాత్ర. రైతంటే అక్షయ పాత్ర, రైతంటే అమ్మ చేతి అన్నం ముద్ద, తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసుకుంటారు. కానీ తినే ప్రతి మెతుకు వెనక రైతు కష్టం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. దేశానికి వెన్నెముక రైతు. మరి మన రైతుకి వెన్నెముక ఆలోచించండి. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. మా నుళ్ళు పేరు